హలో మై డియర్ ఫ్రెండ్స్, నీట్ 2026కి అప్లై చేయాలనుకుంటే మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ అవేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆధార్ కార్డు అప్డేట్ అయ్యి ఉండాలి. మీరు కొత్తగా మీ ఫోటోని అప్డేట్ చేసి పెట్టుకోండి. అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్ డీటెయిల్స్ 10th క్లాస్ మెమోలో ఎలా ఉంటే అలా. మీరు ఏ స్టేట్కి లోకల్ అయితే ఆ స్టేట్ అడ్రస్సే ఉండాలి ఆధార్ కార్డులో. నెక్స్ట్ 10th మెమో ఉండాలి, 12th మెమో ఉండాలి. లాంగ్ టర్మ్ వాళ్ళ దగ్గర ఉంటుంది 12th మెమో, బట్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళ దగ్గర అపియరింగ్ అని చెప్పొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఫోటో, మీరు స్కాన్ చేసి ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలా చూసుకోండి. కొన్ని ఎక్స్ట్రా కాపీస్ తీసి పెట్టుకోండి, కౌన్సిలింగ్ వరకు యూజ్ అవుతాయి. సిగ్నేచర్ కూడా ఇలా సింపుల్గా ఉండాలి. ఒక బాక్స్లో సింపుల్గా రాసి పెట్టుకొని ఏంది స్కాన్ చేసి పెట్టుకోండి. ఓపెన్ వాళ్ళకి నో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అప్డేట్ చేసి పెట్టుకోండి. ఎన్టీఏ వాళ్ళు కూడా వెరీ క్లియర్గా ఇచ్చారు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి యూడిఐడి కార్డు ఉండాలి. యూడిఐడి ఇది లేకుంటే మీరు యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డ్ అని ఉంటుంది. ఇది లేకుంటే మీరు కొత్తగా అప్లై చేసి పెట్టుకోండి. రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్. రిజర్వేషన్ సర్టిఫికేట్స్ని మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసి పెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇవి ఖచ్చితంగా క్రాస్ చెక్ చేస్తారు. రిజర్వేషన్ సర్టిఫికేట్ కానీ పీడబ్ల్యూడీ కానీ క్రాస్ చెక్ చేస్తారు, జాగ్రత్తగా తీసుకోండి. లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి వచ్చేసరికి గ్యాప్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఒకటే మొబైల్ నెంబర్ అప్లికేషన్ టైంలో కౌన్సిలింగ్ టైం వరకు ఒకటే మొబైల్ నెంబర్ యూజ్ చేయండి. ఒకే మెయిల్ ఐడి, అప్లికేషన్ నుంచి కౌన్సిలింగ్ వరకు ఒకే మెయిల్ ఐడి, ఒకే అడ్రస్ పెట్టే ప్రయత్నం చేయండి కౌన్సిలింగ్ వరకు. దీని యొక్క ఫుల్ వీడియో కింద ఛానల్ నేమ్ దగ్గర కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ మీకు సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ యూజ్ అవుతుంది. ఈ సర్టిఫికేట్స్ అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.